నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఉగాది నుంచి సి అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ సి వాళ్ళకి ఉగాది నుంచి ఈ 2024లో ఎలా ఉండబోతుంది. సో ప్రతిరోజు కూడా ఒక్కొక్క లెటర్ సిరీస్ గురించి, ఎందుకంటే ఉగాది అనేది మనకు తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం. సో ఇక్కడ నుంచి మన లైఫ్ ఎలా ఉండబోతుంది చాలా ఇంపార్టెంట్. లెటర్ సికి సంఖ్యాబలం చార్లిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో కానీ సంఖ్యాబలం 3 అనేది జూపిటర్ గురువు. సో 3 అనేది దేవతల గురువు బృహస్పతి. సో ఈ 3లో ఈ సి లెటర్లో ఉన్న వాళ్ళకి దేవతల దీవెనలు ఉంటాయి. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు. వీళ్ళు ఏ రేంజ్లో పుట్టినా, అంటే చాలా బీదింట్లో పుట్టినా చాలా గొప్పగా ఎదుగుతారు. సో స్వయం కృషితో పైకి వస్తారు. వీళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు, వీళ్ళ తెలివిని నమ్ముకుంటారు. సో కష్టపడి తెలివితో చాలా చక్కగా పైకి వచ్చేవాళ్ళు లెటర్ సి వాళ్ళు. ఈ సి వాళ్ళకి మల్టీ టాలెంటెడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూర్చొనే నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటూ నెక్స్ట్ మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం చేయాలి, బుర్ర ఖాళీగా ఉండదు. సో వీళ్ళ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. సో ఈ లెటర్ సి వాళ్ళకి అదృష్టం దేవతల దీవెనల వల్ల తొందరగా పట్టుకుంటుంది. చాలా బాగా వీళ్ళు రాణిస్తారు. సో లెటర్ సి వాళ్ళ క్వాలిటీస్ రాసుకొని వచ్చాను మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి. సో సి వాళ్ళు క్రియేటివ్, ఎక్స్ప్రెసివ్, ఆప్టిమిస్టిక్, సోషల్, కమ్యూనికేటివ్, జాయ్ఫుల్, ఇమాజినేటివ్ అండ్ డైనమిక్. సో ఈ వర్డ్స్ తెలుగులో మీకు చెప్పలేక, సో ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. న్యూమరాలజీ డీల్స్ విత్, అంటే మనం తెలుగులో మాత్రం తెలంగాణ ఆంధ్రనే, సో ప్రపంచమంతా ఫాలో అయ్యేది ఇంగ్లీష్. అండ్ న్యూమరాలజీ ఈస్ అబౌట్ గివింగ్ కరెక్షన్ టు ఆల్ పీపుల్, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్. సో అన్ని భాషల వాళ్ళు ఫాలో అవుతారు, అన్ని మతాల వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈ ఎక్కువ భాగం ఈ లెటర్ సి వాళ్ళు క్రియేటివ్ దాంట్లో ఎక్కువ ఉంటారు. కమ్యూనికేషన్లో, సోషల్ ఇంటరాక్షన్లో, ఇన్నోవేషన్లో, టీచింగ్, పబ్లిక్ రిలేషన్, డిజైన్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో సి వాళ్ళు మల్టీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ నేచర్, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నవాళ్ళు, దేవతల దీవెనల వల్ల చాలా తెలివైన వాళ్ళు. సో ఈ సి లెటర్ వాళ్ళకి పర్టికులర్గా ఉగాది నుంచి లైఫ్ బాగా టర్న్ అవబోతూ ఉంది. సో బిఫోర్ ఉగాదిలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కష్టపడే ఉన్నాయి. పర్టికులర్గా అక్టోబర్ 2023 నవంబర్ డిసెంబర్లో సి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, చాలా నెగిటివ్ ఉంది. జనవరి నుంచి కొంచెం తగ్గింది. అండ్ నౌ ఫ్రమ్ ఏప్రిల్ మే నుంచి మంచి గ్రోత్, టర్నింగ్ పాయింట్ చూడబోతున్నారు. సో సితో కామన్ నేమ్స్ మన చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు గారు, చిరంజీవి గారు, సో చాలా పేరు సంపాదించి చంద్రమోహన్ గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు జీవిస్తున్న ఈ ముగ్గురు పేర్లు చిరంజీవి గారు, చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారు ఎలక్షన్స్కి, అంటే నార్మల్ ఎలక్షన్స్ మన తెలంగాణ ఏపీతో పాటు వెళ్ళుంటే, టీఆర్ఎస్ పేరుతో వెళ్ళుంటే అతనే మళ్ళా సీఎం. ఆయన జీవించేంత కాలం సీఎంగా ఉండే యోగం ఆయన పేరులో ఉంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో, టీఆర్ఎస్ అంటే గెలుపు, బీఆర్ఎస్ అంటే ఆ చాప చుట్టేయడం. అంటే ఇతని మంచితనంతో, అతను చేసిన మంచి పరిపాలనతో సంబంధం లేదు. ఈ నంబర్ ఎఫెక్ట్ పడిపోతుంది. అండ్ అతనికి పవర్ స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ ఉగాది నుంచి బాగుంది ఫర్ నెక్స్ట్ 2 years. మళ్ళీ 27 నుంచి మళ్ళీ డౌన్ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ ఎఫెక్ట్. ఆయన బర్త్డే ఏప్రిల్ 20. సో ఏప్రిల్ 20 నుంచి అతను స్పీడ్ పికప్ అవుతారు, జనాల్లో బాగా నాంతారు.
అండ్ ఈ పవర్ వల్ల హీ మే బికమ్ అగైన్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ లెటర్ సి వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. సో బౌన్స్ బ్యాక్ టు నేమ్, ఫేమ్, మనీ. ఎందుకంటే స్త్రీకి 2024-8కి మంచి అనుబంధం ఉంది. హెల్పింగ్ హ్యాండ్ ఆఫ్ 8 నంబర్ టు 3 నంబర్. సో చెయ్యి ఇచ్చి పైకి లాక్కునే నంబర్, గెలుపు నంబర్ ఈ 2024లో లెటర్ సి వాళ్ళకు ఉంది. ఈ సి వాళ్ళకి మెయిన్ ఏమంటే వీళ్ళు 70% మాట మీద నిలబడతారు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. వీళ్ళు ఎవరన్నా బాధలో వీళ్ళకి కలిసినప్పుడు చలించిపోతారు. సో వీళ్ళు ఒక మాట ఇస్తే 70% అనేది పెద్ద ఫిగరే. ఎందుకంటే చాలామంది 50% మాట మీద నిలబడి ఇప్పుడు కష్టం. చాలా నెంబర్స్ లెటర్ సి వాళ్ళు 70% మాట మీద ఉంటారు. అండ్ కష్టపడే నేచర్ ఉంటుంది వీళ్ళకి, తెలివైన వాళ్ళుగా ఉంటారు. అండ్ హెల్పింగ్ నేచర్ వల్ల వీళ్ళకి మంచి గ్రోత్ ఉండబోతుంది. ఈ లెటర్ సి ఇలా ఉండేది పైనుంచి కింద వరకు కంప్లీట్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ స్కాటరింగ్ ఎనర్జీ, విత్ గుడ్ హెల్త్. చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉంటాయి, మంచి నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు మంచి హెల్తీ లైఫ్ స్టైల్స్. అప్పుడు ఆయన ఏజ్ చెప్తే మనం ఎవరు నమ్మము. సో ఆయన లేట్ 60sలో ఉన్నారు, బట్ కుర్ర హీరోలు కూడా మంచి పోటీ. ఆయన మ్యాక్సిమం మాట మీద ఉంటారు. ఎవరన్నా ఆయన సాయం అడిగితే సాయం చేసే మంచి గుణం చిరంజీవి గారికి ఉంది. సో ఈ లెటర్ సిలో మీ పేరు ఉంటే ఈ 2024లో చాలా మంచి జరగబోతూ ఉంది. అండ్ ఈ ఇయర్ మొత్తం కూడా మంచి సక్సెస్ చూడబోతున్నారు. సో ఈ సికి అనుకూలమైన లెటర్స్ లెటర్ ఎల్ అండ్ లెటర్ ఎస్ అనుకూలమైన లెటర్స్. సో మ్యాచింగ్గా లేని లెటర్స్ యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్ అండ్ లెటర్ హెచ్ లెటర్, లెటర్ ఎన్ లెటర్. ఇవి మంచి మ్యాచ్ కాదు. సో సి లెటర్కి ఎన్ లెటర్ కానీ హెచ్ లెటర్ కానీ యువిడబ్ల్యూ కానీ పర్ఫెక్ట్ మ్యాచెస్ కాదు. సో సికి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ కూడా మంచి మ్యాచ్లు. సో ఈ మ్యాచ్ అనేది లవ్ లైఫ్కా, మ్యారేజ్ లైఫ్కా, బిజినెస్ లైఫ్కా నేను చెప్పిన వద్దన్నప్పుడు అది వద్దు, ఖచ్చితంగా రివర్స్ కొడుతుంది. బాగుందన్నవే ముందుకెళ్ళండి. సో లెటర్ సికి లక్కీ కలర్ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్. ఈ కలర్స్ అనుకూలం. అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్. సో లక్కీ స్టోన్ అమెథిస్ట్, మోర్ దెన్ 7 క్యారెట్స్. మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి. చేతిలో వేసుకొని ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు అన్ని రకాల బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు ఈ స్టోన్ అపవిత్రం అయిపోతుంది, దాని పవర్ కోల్పోతుంది. మనం ఈ స్టోన్స్ని 108 రోజులు పవిత్రంగా తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో పానగల్ మహారాజుల దగ్గర తీసుకున్న ల్యాండ్ ఎస్టేట్లో పూజలో పెడుతున్నాము. 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో కనబడే పైన 2 నంబర్లు, కింద 3 నంబర్లకి కాల్ చేసి స్టోన్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఆదివారం టైం తీసుకొని మణికొండకు వచ్చి నా చేతుల మీద స్టోన్స్ తీసుకోవచ్చు. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల అమితిస్ట్ ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. తలనొప్పి ఉన్న ఈ స్టోన్ తీసి తల మీద పెట్టుకుంటే నిమిషాల్లో తలనొప్పిని తీసేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, మంచిగా ఆర్థిక బలాన్ని ఇస్తుంది. సో మనీలో మనం స్ట్రాంగ్ అవుతాము. సో ఈ స్టోన్ వల్ల స్పిరిచువాలిటీ పెరుగుతుంది. అమితిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ లెటర్ సి వాళ్ళకి. తర్వాత గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. యువిడబ్ల్యూ లెటర్స్ అవాయిడ్ చేయాలి. ఎన్హెచ్ అవాయిడ్ చేయాలి. సో ఈ లెటర్ సి వాళ్ళకి ఏప్రిల్, మే చాలా బాగుండబోతుంది. ఇంకా జూన్ నెల కొంచెం జాగ్రత్తగా ఉండి దూర ప్రయాణాలు, ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ ఉంటే జూన్ నెలలో అవాయిడ్ చేసుకుంటే ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో
లెటర్ సి వాళ్ళకి తిరుగులేదు. సో మీరు సిలో ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే మీ పేరులో ఏదో రాంగ్ నంబర్ ఉంది. రాంగ్ నంబర్స్ చాలా తక్కువ, 100 నంబర్లో రాంగ్ నంబర్స్ చాలా తక్కువ. బట్ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం మన మీద చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఏ పేరైతే రాంగ్ నంబర్ లేకుండా ఉందో ఆ మనిషి అదృష్టవంతుడు. అండ్ అదృష్టం అనేది ఓన్లీ డబ్బులోనే కాదు, ఆయుష్లో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో వాళ్ళు నంబర్ 1గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY. స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం.
వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు 1 టైం ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hours పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056, 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో SMSకి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు SMS చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి మీ నేమ్ కరెక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో మీ లైఫ్ స్టైల్ని అండ్ మీకు అనుగుణంగా ఏదైనా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది పెళ్ళికి సంబంధించింది కానివ్వండి, అదర్ అకేషన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే మీ నెంబర్లో ఏ రాంగ్ నెంబర్ ఉంది, ఏ రైట్ నెంబర్ ఉంది అనేటువంటి విషయం తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లేదు ఒకవేళ మేము డైరెక్ట్ ఆన్లైన్ అని కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ త్రూ వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా కూడా మీకు డెఫినెట్గా వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.